ధర్మరాజు దుర్యోధనుడు. ఒకరోజు శ్రీకృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు ధర్మరాజు వెళ్తారు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణునితో మాట్లాడుతూ, నాకు 100 మంది సోదరులు ఉన్నారు, అందరికీ నేనే అండగా నిలిచాను. ధర్మరాజు మాత్రం తమ్ముళ్ళపై ఆధారపడ్డాడు. ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం తప్ప జరిగిన లాభం లేదు. జోదం తప్పని తెలిసి నేను ఆడకుండా మా మామతో ఆడించాను. అదే ధర్మరాజు నేరుగా జోదంలో దిగాడు. చివరకు భార్యను కూడా అడ్డుగా పెట్టాడు. అయినా ధర్మరాజునే మంచివాడని అందరూ అంటారు. అసలు ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తాడు. దీనికి కృష్ణుడు బదులిస్తూ, నేను సమాధానం చెప్తా, కానీ ముందు మీరిద్దరికీ ఒక పని చెప్తాను, చేస్తారా అంటారు. సరే చేస్తామని చెప్తారు. ముందు దుర్యోధనతో మాట్లాడుతూ, దుర్యోధన, నువ్వు వెళ్ళి నీకంటే 5 మంచి వారిని తీసుకురా అని చెప్తారు. అదేవిధంగా ధర్మరాజుతో నీవు వెళ్ళి నీకంటే 5 చెడ్డవాళ్ళని తీసుకురమ్మని చెప్పి వారిని అక్కడి నుంచి పంపిస్తారు. అయితే సాయంత్రానికి ఇద్దరు ఖాళీ చేతులతో వస్తారు. దీంతో దుర్యోధనుడి ఏమైంది, ఎవరిని తీసుకురాలేదు ఎందుకు అని ప్రశ్నించగా, నాకంటే మంచివారు ఒక్కరూ కనిపించలేదు, ప్రతి ఒక్కరిలో నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది, అందుకే ఖాళీ చేతులతో వచ్చాను అని బదులిస్తాడు. ఇంకా ధర్మరాజు సమాధానం ఇస్తూ, నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని వెతికాను, కానీ నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదు, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం కనిపించింది, అందుకే ఎవరినీ తీసుకురాలేదని సమాధానం చెప్తాడు. ఇదంతా విన్న కృష్ణుడు, చూసావా దుర్యోధన, నువ్వు మనుషుల్లో చెడు గుణాలను చూసావు కాబట్టి నీకు ఎవరూ దొరకలేదు. అదేవిధంగా ధర్మరాజు మనుషుల్లోని మంచి గుణాలను చూశాడు, అందుక ఆయన ధర్మరాజు అయ్యాడు. ప్రజలంతా ఆయన్ని కీర్తిస్తున్నారు. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు. దీంతో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుంది. నీతి ఏంటంటే, ప్రస్తుతం సమాజంలో నెగిటివిటీ పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా తప్పుల్ని ఎంచేవారే ఎక్కువ అవుతున్నారు. అందుకే పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోవాలని చెప్తున్నారు. ప్రతి మనిషిలో ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దాన్ని గుర్తిస్తే మనలో కోపం, అసూయ అనే భావోద్వేగాలకు అసలు తావే ఉండదనే గొప్ప సందేశాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం.